లండన్ అంటే జనాలకు ఒక క్లారిటీ ఒకటి రావాలి. అంటే ఈ నేను అడిగే ప్రశ్న మా వ్యక్తిగతం అయితే కాదు, మా ఛానల్కి సంబంధించి కాదు. ఎవరైతే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అనే విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టైం అయింది, లండన్ మందులు వేసుకోవాలి, మందులు అయిపోయింది అని ఆయన గురించి పదే పదే ట్రోల్ చేస్తా ఉంటారు ఒక వర్గాలు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మందులు వాడతారు, మందులు ఏదో వాడతారు, మందుల కోసం వెళ్ళారంటారు, ఏంటి అసలు ఏంటండి? కాదు సార్, ఆయనకి ఏమైనా జబ్బులు ఉన్నాయని బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తే కాదే. చాలా ఫిట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న, చాలా ఫిట్టుకుంటారు, చాలా డైట్ మెయింటైన్ చేస్తారు. ఆయన ఏం డబ్బులు, లండన్ డబ్బులు, మరి మీరు సింగపూర్ మందులు లేకపోతే ఇంకొక మందులు మీరు వేసుకుంటున్నారని మేము అనాలనా? మీరు చేసిందే మేము చేస్తామని అనుకోవద్దని చెప్తున్నాను నేను. మీరు చేసినవన్నీ మా మీద రుద్దితే ఎలాగవుతుంది? అని చాలా ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకు మీద కూడా డెఫినెట్గా ఇంకా గట్టిగా పనిచేసేటువంటి వ్యక్తి. అవసరమైతే నీ మనవాడు కూడా తెచ్చుకుంటే కూడా పనిచేసేటువంటి స్టామినా ఉన్నటువంటి వ్యక్తి. సార్ నేనేమంటున్నానంటే డెవలప్మెంట్ అంటే చిన్న విషయం పదే పదే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మామూలుగా మాట్లాడే మీడియా మాట్లాడే టైం అయింది, మందులు వేసుకోలేదు అనుకుంటా, మందులు టైం అయిపోయింది, మందులు అయిపోయింది అనుకుంటా అంటారు. ఏంటి అసలు అంటే ఏదన్నా మానసికంగా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమా, లేదంటే ఎందువల్ల అంటారు ఈ లండన్ మందులు అంటారు? అంటే జనాలు కొంత క్లారిటీ రావాలి. మీ పార్టీలో ఉండే ముఖ్య పరిస్థితి మిమ్మల్ని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. ఏంటి అసలు ఆ మందులు ఏంటి, లండన్ మందులు ఏంటి? సార్ ప్రజలు పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. ఈ లండన్ మందులేందా, ఆ మందులేందా ఇట్లాంటివంతా ఏమి ఆలోచించరు. వీళ్ళు కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్ చేసి ఆయన మీద ఏదో పుసుకున ఒక సెటైర్ వేసేసి శునకానందం పొందాలని చూస్తారు తప్పితే, నేను అనేది ఏంటనంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.